నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, వీళ్ళంతా మామూలు వాళ్ళు అనుకుంటారా? కాదు, మహిళా శిరోమణులు. బీజేపీ పార్టీని మొత్తం నెత్తిన పెట్టుకొని బరువు మోస్తున్న మహిళా శిరోమణులు. ఇక వీళ్ళు తెలుసు కదా, మాధవీలత ఎంపీ క్యాండిడేట్, ఈమె ఆకుల శ్రీవాణి గారు, ఇక ఈమె మౌనిక సుంకర మౌనిక, ఈమె అయితే కరాటెక్ మాటలతోనే ఫైటింగ్ చేసే క్యాండిడేట్లు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలుగా ఉన్నోళ్ళేమో కనపడరు, వీళ్ళు మాత్రం నిత్యం మీడియాలో కనిపిస్తూ ప్రతి ఒక్క సమస్యల మీద, ధర్మం మీద, దేశం మీద, హిందూ సనాతన ధర్మం మీద, సాంప్రదాయాల మీద నోరు దించుకుంటారు. మరి ఒక మైనర్ ఆడపిల్ల మీద, అంటే 17 ఏళ్ళ లోపున్న ఆడపిల్ల మీద అత్యాచారం జరిగిందని ఆ కుటుంబము పోలీస్ స్టేషన్కి వచ్చి గత కొన్ని నెలలుగా కంప్లైంట్ ఇస్తుంటే తీసుకోకుండా ఇలా ఫైనల్గా సోషల్ మీడియా పుణ్యమని తీసుకుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడరు? వీళ్ళు ఆడపిల్లలు గారా? వీళ్ళు ధర్మం కోసం చేసేటోళ్ళు గారా? మరి ఈ మౌనిక ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటుందో చూడండి. ఈరోజు మాట్లాడాలనుకుంటుంది చాలా ముఖ్యమైన విషయం, నిజంగానే ముఖ్యమైన విషయమే. నువ్వు మాట్లాడింది, నువ్వు చెప్పాలనుకున్నది ఖచ్చితంగా ముఖ్యమైనదే ఉంటుంది. అదేందో చూద్దాం. ఫోక్సో అనేది ఏం చెప్తావు? ఫోక్సో మీద ఇది ఇంగ్లీషులో POCSO అనే 5 అక్షరాల నుంచి వచ్చింది. అవునా? బ్రిటిష్ వాడు తెచ్చిన టెక్నాలజీ వాడుకోవాలి, బ్రిటిష్ వాడు కనిపెట్టిన పరికరాలు వాడుకోవాలి. ఒక చట్టం కోసం అయితే అది వచ్చింది, చట్టం కోసం వచ్చింది అయితేనేమో అది బ్రిటిష్ వాడు తెచ్చిండు. అది మనకి స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ళకు కూడా, అంటే చట్టంలో ఈ ఫోక్సో కేసు అనేది ఉండొద్దా? అంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా చట్టాన్ని సంఖలో పెట్టుకొని చట్టాన్ని మీ చుట్టూ లెక్క చేసుకుంటారా? మీరు అసలు మహిళలేనా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, మాట్లాడండి తల్లులారా అంటే జాడ లేకుండా పోయి వీళ్ళు నలుగురు. అమ్మ, మీకు దండం పెట్టి చెప్తున్నా ఏవీ న్యూస్ ద్వారా, ఒక్కసారి మీరు మధ్యలో బయటికి రండి. మీ మాటలు, మీ చేతలు, ఒక్కసారి ఆడపిల్లకి అన్యాయం జరిగిన దాని మీద మాట్లాడండి. తెలంగాణ మీకు రుణపడి ఉంటుంది. అమ్మ కరాటే కళ్యాణి, శ్రీవాణి, మాధవీలత, సుంకర మౌనిక గారు, ఏంది మేడం ఇది? ఇదేమన్నా పద్ధతేనా? కండువ కప్పుకొని దేశం కోసం, ధర్మం కోసం, మా సనాతన సాంప్రదాయాలు, ఒక ఆడపిల్ల మాన ప్రాణాలు దోచుకున్న వెధవను పట్టుకోండి అని చెప్పడానికి కూడా మీకు నోరు రావట్లేదంటే ఇప్పటికైనా జనాలు చూడండి, బుద్ధి తెచ్చుకోండి. ఇలాంటి మహిళల మాటలు మనం నమ్మాలనా నమ్మొద్దా? అంటే వాళ్ళ సొంత పార్టీలో నేతలు తప్పులు చేస్తే మాత్రం బయటికి రారు, బయట మాట్లాడరు. ఎవరితోని మాట్లాడినా లైనప్, పార్టీ లైనప్ ఆట. ఆ లైనప్ ఏందో వీళ్ళే కొత్తగా తీసుకున్నారు. ఇక దీన్ని ఇంతకంటే దరిద్రంగా ఎట్లా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. వేసుకోండి, ఇక మీ ఇష్టం వచ్చిన కామెంట్ వేసుకోండి.